I am very glad to celebrate this Alphabet School 8th anniversary today. I must first thank God. Here my God is my parents, my amma, my nana. After that, I want to thank all my parents, because this 8 years journey happened because of all the blessings, lot of love and affection of our students and their parents. Generally, school annual day is to tell about their achievements and what are the goals ahead. What we achieved is, along with education, we teach respect. Like, first respect your parents, your teachers and your elders. Then you get respect. It is true today, because our school children getting respect from the parents of our school children. Those who are experiencing this, they know very well. And our school children have very kind-hearted, good humanity. And how good they are, I want to tell a small example. Not example, it is my experience. Madam, can I continue in Telugu? Yeah. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేసింది నా స్కూల్లో. ఎలా అంటే, వాళ్ళు ఎంత మంచి హృదయం ఉందని చెప్పడానికి, వెన్ థర్డ్ ఫ్లోర్లో మన సెలబ్రేషన్స్ జరిగేటప్పుడు సీసీ కెమెరాలో నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. ముందు వెనక టీచర్స్ ఉన్నారు. యూకేజీ బాయ్ స్టెప్స్ ఎక్కడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాడు. తన చేతిలో వాటర్ బాటిల్ ఉంది, కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నాడు. గ్రేడ్ 1 బాయ్ అతని పక్క నుంచి పాస్ అవుతున్నాడు. నో డైలాగ్స్, ఇద్దరు ఫేస్ ఎక్స్పీరియన్సే. అతను చూసి అతని చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని తను చేయి పట్టుకొని అలా స్టెప్స్ ఎక్కిస్తున్నాడు. వాట్ ఐ ఫెల్ట్ ఈస్ వాట్ ఏ హ్యూమానిటీ. అంటే వాళ్ళ మనసుల్లో ఎంత మంచి నింపుతుంది మేడం అని నాకు ఆ రోజు అర్థమైంది. ఎందుకంటే వాళ్ళిద్దరే కదండి, నా స్కూల్లో ప్రతి ఒక్క కిడ్ అంతే హ్యుమానిటీతో ఉన్నారు, అంతే కైండ్ హార్టెడ్గా ఉన్నారు, అంతే మంచి మనసు ఉంది. ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఫ్లవర్స్ స్ప్రెడ్ ఇన్ ద ఓన్లీ డైరెక్షన్ ఆఫ్ విండ్, బట్ ద గుడ్నెస్ ఆఫ్ ఎ పర్సన్ స్ప్రెడ్స్ ఇన్ ద ఆల్ డైరెక్షన్. పువ్వుల సువాసన గాలి ఎటు వీస్తే అటు మాత్రమే వస్తుంది, కానీ ఒక వ్యక్తి యొక్క మంచితనం అన్ని దిశలా వ్యాప్తిస్తుంది. ఇది 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 నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను మా పిల్లలు. ఇందాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాను, బట్ ఐ వాంట్ టెల్ చిన్న స్టోరీ చెప్తాను. ఒక అతను ఎవరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట రోడ్డు మీద. అతని ఎదురుగా ఒక క్లాత్ బ్యాగ్ తగిలించి ఒక స్వామీజీ వస్తూ ఉంటాడు. ఆ స్వామీజీని ఆపుతాడు. ఆపి, స్వామీజీ నాకు దేవుడు కల్లోకి వచ్చి ఇలాగ మీరు 4:30కి నా ముందు నుంచి వెళ్తారని చెప్పాడు. అవునా బాబు అని. ఏం చెప్పాడు? మీ బ్యాగ్లో వజ్రం ఉందని చెప్పాడు అని చెప్తాడు. నాకు ఈ బట్టలు మార్చుకోవడానికి వేరే జత బట్టలు కూడా లేవు ఈ బ్యాగ్లో, ఇక వజ్రం ఎక్కడి నుంచి వస్తుంది బాబు అంటాడు. లేదు, ఉంది మీ దగ్గర అంటాడు. సరే అయితే వెతుక్కో అంటాడు. చేయి పెట్టి తను వెతుకుతాం మొదలు పెడతాడు. చేతికి ఏదో తగులుతుంది, బయటికి తీసి చూస్తాడు, అది వజ్రం. చూసా స్వామీజీ, నువ్వు అబద్ధం చెప్తావు, దీంట్లో వజ్రం ఉంది, నువ్వే లేదంటున్నావు. సరే, స్వామీజీ అంటాడు, బాబు నిజంగా నాకు తెలియదు, దేవుడు నీ కల్లోకి వచ్చి ఈ వజ్రం ఉందని చెప్పాడు కదా, సరే తీసుకో, ఈ వజ్రం నీదే అని చెప్పి ఆ స్వామీజీ వెళ్ళిపోతుంటాడు. ఆ ఆనందంతో ఉంటాడు ఆ వజ్రాన్ని చూసుకుంటా. మళ్ళీ ఒక్క నిమిషం ఆగి ఆ స్వామీజీ వెనక పరిగెత్తి, స్వామీజీ ఆగు స్వామీజీ అంటాడు. స్వామీజీ ఏంటి బాబు అంటాడు. ఈ వజ్రం కంటే విలువైంది ఇంకోటి ఉంది నీ దగ్గర అంటాడు. ఏంటి బాబు, నా దగ్గర ఇంకంతకుమించి విలువైంది ఏం లేదు నాకు తెలిసి, అదేంటి నువ్వే చెప్పు అంటాడు. ఈ వజ్రాన్ని కూడా ఇచ్చేసే మనసు నా స్టూడెంట్స్, మన స్కూల్ చిల్డ్రన్ అంతా దట్ మచ్ గుడ్ హార్టెడ్. దిస్ గుడ్ హార్టెడ్ చిల్డ్రన్ కేమ్ ఫ్రమ్ దిస్ గుడ్ పేరెంట్స్. అచీవ్ చేయాలని ఏదైనా సక్సెస్ అవ్వాలి అంటే నేను తేజస్విని మేడంలో గమనించింది ఆ 2 క్వాలిటీస్. లైక్ ఫుల్ క్లారిటీ ఇన్ ద బ్రెయిన్, ఫుల్ ప్యూరిటీ ఇన్ ద హార్ట్. ఈ 2 ఉంటే ఏదైనా సాధించవచ్చు. క్లారిటీ ఇన్ ద మైండ్, ప్యూరిటీ ఇన్ ద హార్ట్ తనకి పర్ఫెక్ట్గా ఉంది. సో ఈ తనను నమ్మారు అంటే ఈ 2 కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మీరు అందరూ నమ్మారు. తన నమ్మకం మిమ్మల్ని, మీ పిల్లల్ని బాగా చదివిస్తూ తను ప్రూవ్ చేసుకుందని చెప్పడానికి నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్, వన్ అండ్ ఆల్.